హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ చేపల ఎగురు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా మనం చేపల్ని తీసుకొని వాటిని శుభ్రంగా, పెద్ద చేపలు ఉంటాయి కదా, చెరువు చేపలు, వాటిని కంపెనీ చేపలని కూడా అంటూ ఉంటారు. దాని పేరు వచ్చేసి రోహు. దీన్ని తీసుకొని ఈ ముక్కలన్నింటినీ నీట్గా వాష్ చేసుకోవాలండి. ఉప్పు నీటిలో కడుక్కున్నట్లయితే చేపల వాసన అంతగా ఉండదన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇగురు దగ్గరగా గ్రేవీగా రావడం కోసం 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలను సన్నగా తరిగి మనం కళాయిలో వేయించుకోవాలి. అదేవిధంగా 3-4 పచ్చిమిర్చి కూడా సన్నగా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రావడం కోసం, త్వరగా రావడం కోసం మనం దీనిలో సాల్ట్ని కానీ కొంచెం పసుపుని కానీ యాడ్ చేసుకోవాలి. ఈ చేపల ఎగురు ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం శుభ్రం చేసుకున్న చేప ముక్కలను వీటిలో వేసుకోవాలి. కళాయి అనేది కొంచెం వెడల్పుగా ఉన్నట్లయితే చేపల ఎగురు అనేది చాలా చక్కగా వస్తుంది. చేపలు విరిగిపోకుండా ఉంటాయి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి కదండి. ఇప్పుడు మనం చేప ముక్కలను విడివిడిగా దూరం ఒక్కొక్కటిగా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. కళాయిలో సెట్ చేసేసుకోవాలి. ఒకేసారి ముక్కలన్నింటినీ వేసి కలపడం వలన ఈ చేపలు అనేవి విరిగిపోతాయి. ఇలా మనం కొంచెం వెడల్పుగా ఉన్న పాత్రను తీసుకొని మనం ఇలా చక్కగా చేప ముక్కల్ని పేర్చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఎన్ని ముక్కలు ఉన్నాయో వాటన్నింటినీ చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. చాలామంది చేపలు కదిలిపోతాయి, విరిగిపోతాయి అని చేపల్ని ఇటు అటు కలపకుండా అలానే ఉంచేస్తారు. అలా ఉంచడం వల్ల చేపలు స్మెల్ అనేది వస్తుంది. సో మనం ఇలా వెడల్పైన కళాయిని తీసుకున్నట్లయితే చేపలు మనం 2 వైపులా తిప్పుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందాం. సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం సాల్ట్ వాటర్తో వాష్ చేస్తున్నాం కాబట్టి ఉప్పు అనేది లాస్ట్లో చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత మీకు వీలైనంత వేసుకోండి. అంటే ఎంత సరిపోతుందని మీకు అనిపిస్తుందో అంత. అదేవిధంగా పసుపును కూడా వేసుకోండి. ఇలా కొద్దిసేపు పోయిన తర్వాత ఒక 4-5 నిమిషాల తర్వాత వీటిని చేప ముక్కలు చూసారా గట్టి పడుతున్నాయి. ఇలా రెండో వైపును కూడా తిప్పుకోవాలి. చేపల్ని కదపకుండా ఉంచేయాలని చాలామంది చెప్తుంటారు. అలా ఉంచడం వల్ల ఏంటంటే ఒకవైపు బాగా టేస్ట్గా ఉంటాయి, ఒకవైపు ఏమోని స్మెల్ వచ్చేటట్టు ఉంటాయి. ఈ చేపలన్నింటినీ ఇలా వేరే వైపుకు తిప్పుకోవాలి. ఇప్పుడు అన్ని ముక్కలు ఇలా 2 వైపులా తిరిగేసుకున్న తర్వాత దీని మీద మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇలా వెడల్పైన కళాయి అయితే ఇలా ముక్కలన్నింటినీ మనం 2 వైపులా తిప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా మనం కారం వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత ముక్కల్ని ఇంకొకసారి రెండో వైపు తిప్పుకోవాలి. అదేవిధంగా దీనిలోకి మనం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవట్లేదు. అల్లం, వెల్లుల్లి, లవంగాలు, యాలకులు, చిన్న దాల్చిన చెక్క, కొంచెం గసగసాలు, కొంచెం ధనియాలు, నూరిన ముద్దను వేసుకుంటున్నాము. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం నీటిని వేసుకున్నట్లయితే కూర అంతా చక్కగా ఈ మసాలా, ఉప్పు, కారం పట్టి చాలా టేస్టీగా వస్తుంది. ఇలా పచ్చి మసాలా ముద్దని మనం నూరుకొని వేసుకున్నట్లయితే కూరకి చాలా చక్కటి రుచి వస్తుందండి, మసాలా పౌడర్ వేసుకోవడం కన్నా. అదేవిధంగా నూరిన తర్వాత ఇలా వాటర్ వస్తుంది కదా,
నూరిన దాంట్లో ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. చాలా తక్కువ నీటిని మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చేపల ఎగురు కాబట్టి ఎక్కువ నీరు వేసుకున్నట్లయితే బాగోదు. కేవలం ఉప్పు, కారం, పసుపు కూరంతా కలవడానికి, అదేవిధంగా మసాలా చక్కగా చేప ముక్కలకు పట్టడానికి మాత్రమే మనం వాటర్ని వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం కలుపుకొని మనం మసాలా మొత్తం కళాయి అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలంటే అన్ని ముక్కలకి పట్టేటట్టుగా మసాలా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మనం చేపలను ఉడికించుకున్నట్లయితే చూసారా, చేప ముక్కలన్నీ 2 వైపులా తిప్పుకున్నట్లయితే మసాలా అనేది చాలా దగ్గరగా అవుతుంది. ప్రతి చేప ముక్కకి చక్కగా పడుతుంది. ఇలా ఒక 5 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకున్నట్లయితే మన చేపల ఎగురు రెడీ అయిపోతుంది. చూసారా, చేపల కూర అంతా చాలా దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. కావాలనుకున్న వాళ్ళు దీని మీద కొత్తిమీరని, కరివేపాకును కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ చేపల ఎగురు రెడీ అయిపోయింది. దీనిలో మనం ఎటువంటి మసాలా పౌడర్ని యూజ్ చేయకపోవడం వల్ల ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలాని మనం వాడామన్నమాట. అల్లం, వెల్లుల్లి, గసగసాలు, లవంగాలు, యాలకులు. సో ఒకప్పుడు పాత తరం వాళ్ళు ఎలా అయితే చేపల ఎగురు చేసేవాళ్ళో అలా చేసుకోవడం వల్ల ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా మరియు హెల్తీగా కూడా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.